తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం చివరికి ఏ దరికి చేరనుంది? అనర్హతపై త్వరగా తేల్చాలంటూ స్పీకర్పై సుప్రీం గరం కావడం, 4 వారాల గడువు విధించడంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా? అనర్హత తప్పనిసరిగా మారితే ముందుగా వేటు పడేది వారిపైనేనా? ఉప ఎన్నిక తప్పదంటూ ఇప్పటికే అక్కడ పొలిటికల్ హీట్ రాజుకుందట. ఎందుకు ఎవరా ఎమ్మెల్యే, ఏంటా నియోజకవర్గం? వాట్స్ ది స్టోరీ? ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం తెలంగాణ పాలిటిక్స్ ని హీటెక్కిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మరో 2 ఉప ఎన్నికలు రానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రలపై ప్రభావం పడే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కడియం మెడపై ఫిరాయింపు కత్తి వేలాడుతూనే ఉందని, అతను రాజీనామా చెయ్యక తప్పని పరిస్థితి నెలకొందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరి తన కూతురికి ఎంపీ టికెట్ కోసం చేసిన ఒక సంతకం, అలాగే కావ్య గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తరపున బాహాటంగా ప్రచారంలో పాల్గొనడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లుగా స్పష్టమైంది. తాను పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడానికి ఆస్కారం లేకుండా పోయింది. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు తాము కండువా మార్చలేదు, బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ ఇప్పటికే స్పీకర్కు వివరణ ఇచ్చారు. సో కడియం శ్రీహరి స్పీకర్ ముందుకు వెళ్లే లోపలే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని ఇక్కడి ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్న రాజయ్య బాహాటంగానే కడియం శ్రీహరిపై మాటల యుద్ధం ప్రారంభించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బూతు పురాణాన్ని ఎపిసోడ్ల వారీగా కొనసాగిస్తున్నారు తాటికొండ రాజయ్య. అందుకు కడియం తీరే కారణమని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి గన్పూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడియం కూతురు కావ్య బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిత్వాన్ని వదులుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి గెలుపొందారు. కడియం కావ్య ఎంపీగా గెలుపొందినప్పటి నుంచే రాజయ్యకు తన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయని ఆయన సన్నిహితులు చెప్పుకుంటున్నారు. గన్పూర్ నియోజకవర్గం నుంచి కడియం కూతురు రూపంలో తనకు మరో పోటీ వచ్చిందని భావిస్తున్నారట రాజయ్య. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, ఈ ఒక్కసారి తనకు సపోర్ట్ చేయాలని రాజయ్య వద్ద కడియం ప్రాధేయపడ్డారట. 5 ఏళ్లు నామినేటెడ్ పదవిలో ఉండి వచ్చే ఎన్నికల వరకు తానే ఏక్ నిరంజనని భావించారట రాజయ్య. కానీ అనూహ్యంగా కడియం కావ్య పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, తలపడ్డ మొదటి ఎన్నికల్లోనే భారీ మెజారిటీతో గెలుపొందటంతో తన పొలిటికల్ ఫ్యూచర్కు కడియం కూతురుతో చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నాడని భావిస్తున్నారట రాజయ్య. అందుకే ఇద్దరి మధ్య ఉన్న రాజకీయ వైరం ఇప్పుడు వ్యక్తిగత పంచాయతీగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనకు నమ్మక ద్రోహం చేశారని అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారట రాజయ్య. అందుకే పార్టీ ఫిరాయింపు విషయంలో కడియంను టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారట. అంతేకాదు కడియం కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ సమయం వచ్చినప్పుడల్లా మీడియా సమావేశాల్లో ఆరోపణలు గుప్పిస్తూ మానసికంగా కడియంను దెబ్బతీసే పనిలో పడ్డారట. కడియం శ్రీహరిపై మైండ్ గేమ్ ఆడుతూ రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు దూషణల పర్వానికి తెరలేపాడని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో తాను ఎమ్మెల్యేగా గెలిచి వచ్చే ఎన్నికల నాటికి గ్రౌండ్ సిద్ధం చేసుకోవచ్చని భావిస్తున్నారట రాజయ్య. ఒకవేళ ఉప ఎన్నిక రాకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గన్పూర్ను కడియం కావ్య అడ్డాగా మార్చేస్తారని, అలా అయితే తనకు రాజకీయ సన్యాసమే మిగులుతుందని ఆందోళనతో ఉన్నారని రాజయ్య అనుచరులు చెప్పుకుంటున్నారట. అందుకోసమే కడియం శ్రీహరి ఇమేజ్ తగ్గిస్తూ తన క్రేజ్ పెంచుకునే పనిలో పడ్డారట రాజయ్య. మరోవైపు గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో కడియం శ్రీహరి నియోజకవర్గ ప్రజలతో మమేకం కాలేకపోతున్నారు. పైగా కాంగ్రెస్ నేతలు సైతం కడియం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇక సొంత పార్టీలో ఇందిర వర్గంతో విభేదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. 4 వైపుల నుంచి రాజకీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో ఇదే అదునుగా తాటికొండ రాజయ్య వన్ మెన్ షో చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. పొలిటికల్గా కడియం శ్రీహరి ఆచీతూచీ మాట్లాడే వ్యక్తి కావటం, వ్యక్తిగత విమర్శలను పట్టించుకుంటే ఎదుటివారికి మైలేజ్ వస్తుందని సైలెంట్గా ఉండటం సైతం రాజయ్యను మరింత రెచ్చగొడుతున్నాయని, అందుకే కడియం శ్రీహరిపై మాటల దాడితో మానసిక ఒత్తిడికి గురిచేసి రాజీనామా చేయించటమే లక్ష్యంగా రాజయ్య ముందుకు వెళ్తున్నాడని తెలుస్తోంది. రాజయ్య వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాల్సిందేనని కడియం అనుచరుల్లో చర్చ జరుగుతోంది. సీనియర్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి వ్యతిరేకత, ఇందిర రూపంలో సొంత పార్టీలో అసమ్మతిసేగా రాజయ్య రూపంలో పదునైన పొలిటికల్ పోరు నడుస్తున్న వేళ ఉప ఎన్నికలకు వెళ్తే గెలుపు అంత సులభం కాదని కడియం శ్రీహరి మౌనం పాటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కడియం శ్రీహరి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదని, మరింత ఆలస్యం చేస్తే గన్పూర్ నియోజకవర్గ ప్రజల్లో ఇంకా పలుసునవటం తప్పదని ఆయన సన్నిహితులే చర్చించుకుంటున్నారట. మరి కడియం శ్రీహరి రాజయ్య రాజీనామా సవాల్కు అంగీకరిస్తారా, లేక న్యాయ వ్యవస్థ ద్వారా ఫిరాయింపుల అంశంపై పోరాటం చేస్తారా? వేచి చూడాలి.